హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈరోజైతే మనము చిట్టి పునుగులు ఎలా చేయాలో నేర్చేసుకుందాము. అసలే వర్షాలొస్తున్నాయి. చక్కగా స్నాక్స్ తినాలనిపిస్తుంది గదా! సో, ఎలా చేసేయాలో నేర్చేసుకుందాం. నేనైతే మిక్సీ జార్‌లో ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను. చూడండి, ఒక కప్ వేసుకున్నాను. సో, నెక్స్ట్ మనము 2 కప్స్ దోస బ్యాటర్ వేసుకుందాము. దోస పిండి ఉంటది గదండీ! 2 కప్స్ ఏసుకుంటున్నాము. 1 కప్ మైదా పిండికి 2 కప్పుల దోస పిండి వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు గదా! తర్వాత కొంచెం రైస్ వేసుకుంటున్నాను. చూడండి. కొంచెం అంటే కొంచెం రైస్ వేసేసుకుంటున్నాను. సో, ఈ పిండిలో కొద్దిగంత సాల్ట్ వేసేసుకొని మనము చక్కగా మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ. సో, నేను మిక్సీ పట్టేసుకున్నాను. చూస్తున్నారు గదా! మనకి ఏదైతే పునుగుల పిండి రెడీ అయిపోయింది, చూస్తున్నారుగా, ఆ విధంగా పట్టుకోవాలి పిండిని. సో, మనం ఇదైతే ఎంత కావాలో అంత పిండిని మనం ఒక బౌల్‌లో వేసేసుకొని, దాంట్లో మనం ఇంకా అన్నీ పచ్చిమిర్చిలు, అల్లం ముక్కలు, ఇంకా ఏమేమి మనకు పునుగుల్లో వేసుకుంటే ఫ్లేవర్స్ ఏవేమి నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిలు ఒక 5 కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. చూడండి. తర్వాత కొంచెము ఒక ఆనియను సన్నగా తరుక్కుని అవి కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని వేసేసుకున్నాను. కొంచెం అంత సాల్ట్ కూడా వేసేసుకుంటే అయిపోతది. ఎందుకంటే సాల్ట్ కొంచెం తక్కువ, మనం ఇందాక హాఫ్ స్పూనే వేసుకున్నాం కదా, సరిపోదు. పునుగులు మనకి ఉత్తగా కూడా తింటే బాగుంటాయి కాబట్టి, సో, కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. అంతే, కొంచెం జీలకర్ర వేసుకుని, నేను ఇక్కడ బేకింగ్ సోడా వేసుకోవట్లేదు. మీరు అది మెయిన్ పాయింట్ చూసుకోవాల్సింది. బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ అంటే మనం ఏదైతే కేక్స్‌కి వాటికి యూజ్ చేస్తామో ఆ బేకింగ్ పౌడర్‌ని వేసుకుంటున్నాను. దానివల్ల సోడా స్మెల్ అనేది రాదు మనకి. అంతేకాకుండా మనకి గ్యాస్ లాగా ఫార్మ్ అవ్వడము, ఇబ్బందిగా ఫీల్ అవ్వడము, ఇలాంటి స్నాక్స్ తింటే కొంచెం ఇబ్బందిగా ఉండడము అలాంటివి కూడా ఉండవు. సో, సోడాని మ్యాక్సిమము అవాయిడ్ చేసేసేయండి. బేకింగ్ పౌడర్ వేయండి. అది కూడా నేను చూపించానుగా, కొంచెం అంత వేసుకుంటే సరిపోతది. చాలా క్రిస్పీగా మంచిగా స్మూత్‌గా వస్తాయండి పునుగులు. సో, మనము ఆయిల్‌ని ప్రీహీట్ చేసేసుకున్నాము డీప్ ఫ్రైకి సరిపడా. నేను అందులో మంచిగా ఇవన్నీ కలుపుకున్న దాంతోని పునుగులు వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోతున్నాయో. సో, పునుగులన్నీ వేసేసుకుంటే ఇంకేముందండి, ఇన్‌స్టెంట్‌గా 5 మినిట్స్‌లో మనకి పునుగులు రెడీ అయిపోయినాయి. సో, అలా ఈవినింగ్ బయట నుంచి వచ్చేసరికి ఒక స్నాక్స్ తినాలి అనిపిస్తుంటది కదా! అసలే ఇంకా ఇప్పుడు కొంచెం లైట్‌గా వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. స్నాక్స్ తింటే అదొక సాటిస్ఫాక్షన్. ఎందుకు ప్రతిసారి మనం బయట డబ్బులు ఖర్చు పెట్టడము, మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మనం స్పూన్‌తోని ఇవన్నీ ఒకసారి టర్న్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! మొత్తం స్పూన్‌తోని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకుంటే, డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మొత్తము అన్నీ ఒకసారి మనము టర్న్ చేసుకొని పెట్టుకోవాలి. సో, మీకేం స్నాక్స్ అంటే ఇష్టము? మీకేమన్నా రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్‌లో ఒకసారి కమెంట్ చేయండి. పర్టిక్యులర్‌గా ఏమన్నా స్నాక్స్ గానీ, ఏమన్నా కర్రీస్ కానీ, ఏమన్నా ఫ్రైస్ గానీ, డీప్ ఫ్రైస్ కానీ, స్టార్టర్స్ కానీ ఏమన్నా మీకు రెసిపీస్ ఏమన్నా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు అవేమన్నా చేసి చూపియమంటే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మీరు ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి మీకేదైనా రెసిపీ కావాలంటే. చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చేసాయి. ఇంకేముంది, పునుగులు రెడీ అయిపోయాయి. సో, మనం ఇవన్నీ ఒక ప్లేట్‌లో వేసేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత చక్కగా కరకర వస్తుందో సౌండ్. సో, అట్లా క్రిస్పీగా ఉంటాయి. లోపల చక్కగా ఉడికిపోయింది. ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. ఈ పునుగులకు కాంబినేషన్ నేను టమాటా పచ్చడి చేసుకున్నానండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది రెసిపీ. నేను నెక్స్ట్ వీడియోలో ఈ చట్నీ ఎలా చేశానో మీకు ఖచ్చితంగా చెప్తాను. ఆహా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి. నేను నెక్స్ట్ నా వీడియోలో ఖచ్చితంగా ఈ టమాటా చట్నీని ఎలా చేశానో పోస్ట్ చేస్తాను. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మరిన్ని వీడియోలు నావి కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.